హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు ఎడిటోరియల్ అంశంగా చెత్త కుప్పలు పేలడానికి సిద్ధంగా ఉన్న టైం బాంబులు అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు పర్యావరణ హితాంశంగా మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి. చెత్త కుప్పలు పేలడానికి సిద్ధంగా ఉన్న టైం బాంబులు. ఇక వినండి. పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, ప్రణాళికారహితంగా జనవాసాల విస్తరణ, పల్లెల నుంచి నానాటికి పెరుగుతున్న వలసలతో మున్సిపల్ ఘన వ్యర్థాలు ఎంఎస్డబ్ల్యూ అంటాం, అవి పెద్ద ఎత్తున పోగుపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 200 కోట్ల టన్నులకు పైగా ఎంఎస్డబ్ల్యూ పుట్టుకొస్తున్నట్లు అంచనా. వాటిని తొలగించటం, తరలించటం, శుద్ధి చేయటం తదితరాల్లో అశాస్త్రీయ అనాలోచిత పద్ధతుల కారణంగా గ్రీన్హౌస్ వాయువులు భారీగా వెలువడుతూ భూతాపాన్ని పెంచేస్తున్నాయి. ఇళ్ళు, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలు, నిర్మాణ ప్రాంతాలు, ఆసుపత్రుల నుంచి వచ్చే సాధారణ చెత్తతో పాటు హానికారక వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా పారబోస్తుండటం, కాల్చేస్తుండటంతో గాలి, నేల, నీరు తీవ్రంగా కలుషితమవుతున్నాయి. చెత్తశుద్ధిలో అశ్రద్ధ వల్ల వ్యాపిస్తున్న వ్యాధుల దాటికి ఏడాదికి 4 నుంచి 10 లక్షల ప్రాణాలు అర్ధాంతరంగా కడతేరిపోతున్నాయి. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం పట్టణ భారతంలోనూ సంవత్సరానికి 5 కోట్ల మెట్రిక్ టన్నుల ఎంఎస్డబ్ల్యూ వచ్చి పడుతుంది. 2031 నాటికి దాని పరిమాణం 12.5 కోట్ల మెట్రిక్ టన్నులకు చేరనుంది. పర్యావరణానికి ప్రమాదకరం కాని విధానాల్లో వ్యర్థాల తొలగింపుపై ప్రభుత్వాలు, పట్టణ స్థానిక సంస్థలు దృష్టి సారించకపోతే జబ్బుల పాలయ్యే జనసంఖ్య పెరిగి దేశ ప్రగతి మందగిస్తుంది. భారతావనికి భారంగా తయారైన చెత్త కుప్పలను పేలడానికి సిద్ధంగా ఉన్న టైం బాంబులుగా సుప్రీంకోర్టు గతంలో అభివర్ణించింది. ఘన వ్యర్థాల నిర్వహణ, వాటి నిబంధనలను పక్కాగా అమలు చేయకపోతే ఏదో ఒకరోజు ఆ చెత్త కొండల కిందే జనభారతం నలిగిపోతుందని హెచ్చరించింది. అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2444 చెత్త పారపోత స్థలాలు ఉన్నాయి. అలాగనే 15,148 ఎకరాల భూమిని ఆక్రమించిన ఆ ప్రదేశాల్లో శుభ్రపరచాల్సిన వ్యర్థాలు ఇంకా 10,91,00,000 టన్నుల మేర పెరిగిపోయాయి. పరిసర ప్రాంతాల ప్రజలకు నరకం చూపిస్తున్న ఈ చెత్తగుట్టలకు తోడు ఎక్కడికక్కడ రోజు మరిన్ని వ్యర్థాలు ఎదుగుతున్నాయి, ఎగదనుతున్నాయి ప్రకృతిని. ఢిల్లీలో రోజు పుట్టుకొచ్చే 11,000 టన్నుల ఘన వ్యర్థాల్లో 3,000 టన్నులను బహిరంగంగా వదిలేస్తున్నారు. ఇక పశ్చిమ బెంగాల్ పట్టణాల్లోంచి వచ్చే చెత్తలో 8% శుద్ధి చేస్తున్నారు. బీహార్, రాజస్థాన్, జార్ఖండ్లతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ వ్యర్థాల గుట్టలను అలాగే పేరబెడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా చోట్ల చెత్త శుద్ధి కేంద్రాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. విద్యుత్తు, బయోగ్యాస్ ఉత్పత్తి, రోడ్ల నిర్మాణం అటువంటి వాటికి ఈ వ్యర్థాలను సద్వినియోగం చేసుకోగలిగితే కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పట్టణాలు కొద్దిగా తెరిపన పడతాయి. స్విట్జర్లాండ్, స్వీడన్, డెన్మార్క్ తదితర దేశాలు చెత్త నుంచి విద్యుత్ వెలుగులను సృష్టించడంలో
అద్వితీయంగా రాణిస్తున్నాయి. జర్మనీలోనూ వ్యర్థాల నిర్వహణ నియమాలు, పునఃశుద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతున్నాయి. మన దేశంలో ఉత్పన్నమవుతున్న పారిశ్రామిక మున్సిపల్ వ్యర్థాల నుంచి 5,690 మెగావాట్ల కరెంటును రాబట్టుకోవడానికి అవకాశం ఉందనే అంచనాలు గతంలోనే వెలువడ్డాయి. కానీ 2023 మే నాటికి 556 మెగావాట్ల విద్యుతుత్పత్తి సామర్థ్యం కలిగిన వేస్ట్ టు ఎనర్జీ WTE అంటాం ఆ ప్లాంట్లే ఏర్పాటయ్యాయి. ఇక హైదరాబాదులో జవహర్ నగర్ ఆ డంపింగ్ యార్డ్తో పాటు దుండిగల్లో WTEలు ఉన్నాయి. కరీంనగర్, వరంగల్ నుంచి వచ్చే చెత్తలోంచి విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రత్యేక ప్లాంట్ను నెలకొల్పడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఏపీలో విశాఖపట్నం, గుంటూరుల్లో WTEలు పనిచేస్తున్నాయి. నెల్లూరు, రాజమహేంద్రవరం, కర్నూలు, కడపల్లోనూ వాటి ఏర్పాటుకు ప్రభుత్వం సంసిద్ధమవుతుంది. అన్ని రాష్ట్రాలు ఇదే విధంగా చొరవ తీసుకుంటే చెత్త కొండలు కరిగి ప్రజారోగ్యానికి భద్రత లభిస్తుంది అంటూ ఆశాజనకంగా ఈనాడు ఎడిటోరియల్ అందజేసిన ఈ అంశం. చెత్త కుప్పలు పేలడానికి సిద్ధంగా ఉన్న టైం బాంబులు అనే విషయాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు పర్యావరణ హితమైనటువంటి అంశంగా ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.